ఇగో ఎవడన్నా దేశమంతా భారతదేశం అంతా కూడా పాకిస్తాన్ భారత్ యుద్ధం అంటూ మాట్లాడుతూ ఉంటే ఇగో ఈ పేపర్ చూడు ఒక్కటన్నా భారతదేశం గురించి ఉందా, అంతా రజత సభ గురించి ఉంది. అంటే వీళ్ళకు దేశం ఇంపార్టెంట్ కాదు, వీళ్ళకు దేశమంతా ఐక్యంగా త్రివిధ దళాలకు కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ చేస్తూ ఉంటే వీళ్ళేమో మా గోల మాదే, మేమంతా ఐటంగాలం అంటూ రజత సభ చేసుకుంటూ బతుకుతూ ఉన్నారు. వీళ్ళని ఏమంటారు? బీఆర్ఎస్ పార్టీ దేశద్రోహుల పార్టీ కాదా? ఇక అనపోతే ఏమనాలిగా? దేశమంతా ఒకవైపు ఉంటే వీళ్ళు రజత సభ అంటూ మాట్లాడతారు. పోస్ట్పోన్ చేసుకుంటే ఏమవుతుంది? మీకు వేల కోట్లు లక్షల కోట్లు ఆస్తున్నాయి కదా, ఏమైంది? మా అంటే ఓ 10 కోట్లు 20 కోట్లు ఖర్చు అయి ఉంటుంది. ఈ దేశంలో ఇంత పెద్ద ఎత్తున యుద్ధ వాతావరణం జరుగుతూ ఉంది. పహల్గామ్లో పెద్ద ఎత్తున మారణహోమం జరిగింది. దీనిపైన దేశమంతా ఐక్యంగా ఉంటా ఉంటే మీరు మాత్రం రజత సభ అంటూ మాట్లాడుతూ ఉన్నారు. ఏంది ఇంతవరకు ఇది సమంజసం? ఎవడు మీ గురించి పట్టించుకున్నది? మీరు దేశంలో లేరా? మీరు కూడా నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది బీఆర్ఎస్ పార్టీ అల్ ఖైదా కంటే బీఆర్ఎస్ పార్టీ పెద్ద ప్రమాదకరం అనిపిస్తుంది అప్పుడప్పుడు. ఉగ్రవాద ఏది ఈ దేశంలో మనం ఎటుపోతున్నాం, మీరు ఎటుపోతున్నారు? అవసరమా ఈ పనికి మాల సభ? పెడితేంది పెట్టకపోతేంది, మీతోటి అయ్యేదేంది పీకేదేంది? అవసరమా మీకు ఈ సభ? ఇట్లా ఉంటుంది. ఇలా ఇగో పయనమవుతున్న పల్లెపట్నం అంటూ మాట్లాడదు. ఎవరు పట్టించుకోరు దేశంలో, ఈ రాష్ట్రంలో ఎవరు పట్టించుకుంటారు మిమ్మల్ని? మీకు మీరే డబ్బా కొట్టుకుంటా ఉన్నారు. అన్నీ ఇవే, ఒక్కటంటే ఒక్కటి లేదు. ఇగో సరిహద్దు ఇప్పుడు 3వ పేపర్లో 5వ పేపర్లో వచ్చింది ఈ వార్తలు. అవసరం ఈ వార్తలు? ఒకటే ఏదో ఒకటి అట్లా పెట్టిరు అయిపోయింది. ఏలువోసి వెంబడి కాల్పులకు తెగబడ్డ పాక్ అంటూ మాట్లాడుతూ ఉన్నారు. ఇది తప్ప ఏమీ లేదులా. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్